ప్రదర్శన ప్రారంభమవుతుంది. లేదు, నేను చూడనే లేదు. పద వెళ్ళి వెతుకుదాం. ఇవాళ మీ అందరి సమక్షంలో మిట్టు పేరెట్ తన విన్యాసాలు చూపిస్తుంది. ఏమైంది వీర్? నీ చుల్బుల్ భయపడిపోయి పారిపోయాడా ఏంటి? నా చుల్బుల్ ఎప్పుడు పారిపోడు, తప్పకుండా వస్తాడు. చుల్బుల్ ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. ఇందులో బంటి హస్తం కూడా ఉన్నట్టుంది. ఒకవేళ ప్రమాదంలో ఉన్నట్లయితే తను నన్ను పిలవకుండా ఉండడే. అల్ట్రాసౌండ్ లిజనింగ్ డివైస్ ఆన్. అల్ట్రాసౌండ్ లిజనింగ్ డివైస్ ఆన్. వీర్ వీర్ నన్ను ఎక్కడి నుంచి తప్పించు వీర్. చుల్బుల్ నన్ను పిలుస్తున్నాడు. పదైమ్లీ. System start. థ్యాంక్ యూ వీర్. ఇదంతా బంటి మ్యాగిల్ పన్నాగం. వాడు నాకు క్యారెట్ ఆశ చూపించి వంచారు. పెద్దవాడు కరెక్ట్ గా చెప్పారు, ఆశ మహా చెడ్డది. నేను వీర్ ముందు వెళ్ళి ప్రదర్శనదారులను నీకోసం వెయిట్ చేయమని చెప్తాం. చాలా పేట్స్ ఈ పోటీలో పాల్గొన్నాయి. ఇప్పుడు మొదటి బహుమతి ఇవ్వబడుతున్నది అన్నిటిలోనూ బాగా రాణించిన మ్యాగీ తాలూకా డాగీ మోతీకే. ఒక్క నిమిషం సార్, నా పెంపుడు చుల్బుల్ వస్తున్నాడు. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి, దారిలోనే ఉన్నాడు. ఓకే, షో పూర్తవడానికి కేవలం 30 సెకండ్లే మిగిలి ఉంది. తను వస్తే సరే, లేదంటే మ్యాగీ తాలూకా డాగీ మోతీకే బహుమతి ఇవ్వబడుతుంది. క్షమించండి నాన్న, ఏమనుకోకండి. ఈ పిచ్చికారి ఏదో నాది కాదే, ఎవరిదో మారిపోయింది. అమ్మా! నాయనో, నా పిచ్చికారి అతని చేతికి వెళ్ళింది. ఓహో, ఆ రంగుని మీరు నా కోసం తెచ్చారా? పదండి, మీ రంగులు ఇప్పుడు అయిపోయాయి, కానీ నా దగ్గర ఇప్పుడు చాలా రంగులు మిగిలిన్నాయి. ఎవరైనా నన్ను మళ్ళీ మామూలుగా చేయండి. బంటి, నువ్వెక్కడున్నావు? వీర్, చెడ్డా అంకుల్ ఎందుకు అలా అయిపోయారు? ఖచ్చితంగా టింబుక్టూ ఏదో కెమికల్ తెచ్చుంటారు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు నా చిట్టి మిత్రమా. నేను ఈ కెమికల్ ని నిన్ను గడ్డ కట్టించడానికే తెచ్చాను. వీర్, మర్యాదగా వీర్ని వదులు. వదులుతావా లేదా? మర్యాదగా తలుపు తెరు. చింటూ, చుల్బుల్, మీరెక్కడున్నారు? త్వరగా రండి. తాతయ్య! ఆయన నా శరీరం మీద ఏదో కెమికల్ చల్లారు. ఆ కారణంగానే నేను కదలలేకపోతున్నాను. నేను ఇప్పుడే బాస్ కి ఫోన్ చేసి ఈ శుభవార్త చెప్తాను. తాతయ్య ఇచ్చిన స్ప్రే జేబులోనే ఉంది, కానీ తీయలేకపోతున్నాను. బాస్ బాస్, నేను డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ ని తీసుకొస్తున్నాను.
టింబక్టూన్. శభాష్, మంచి పని చేస్తావు. నువ్వు బుద్ధికి సున్నా, బాడీకి మిన్నే కావచ్చు, కానీ నువ్వు నాకు బాగా పనికొస్తావు. కెమికల్ కేవలం నా పై చర్మం మీదే పడింది, లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను బాడీ టెంపరేచర్ పెంచినట్లయితే పై చర్మంతో పాటు కెమికల్ కూడా తొలగిపోతుంది. అప్పుడు నేను మళ్ళీ కదలగలను. బాడీ టెంపరేచర్ ఇంక్రీస్, బాడీ టెంపరేచర్ ఇంక్రీస్, బాడీ టెంపరేచర్ ఇంక్రీస్. అదిగో అటువైపే. ఈ జింటూ హోలీ ఆడడానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అవసరమైనప్పుడు అస్సలు కనిపించడు. పద, ఆ బబ్బర్ని పట్టుకోవాలి. ఆ పైన పిల్లలందరినీ ఎక్కడ దాచాడో అడిగి తెలుసుకోవాలి. కాపాడండి. జింటూ, అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవును, నేనిక్కడేం చేస్తున్నాను? ఇప్పుడు నువ్వు నాకు ఏ దారి లేకుండా చేశావు. ఇక నాకు మిగిలింది ఒకే ఒక్క దారి. పోలీస్ స్టేషన్, పోలీస్, నన్ను కాపాడండి. కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు నన్ను బంధించారు. దయచేసి వాళ్ళ బారి నుంచి నన్ను విడిపించండి ప్లీజ్. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ విషయం చెప్పు, మిగతా వాళ్ళని ఎక్కడ దాచావు? బంగళా కింద ఒక గది ఉంది, అక్కడ దాచాను. పద ఇమ్లీ, వెంటనే వాళ్ళందరినీ వెళ్ళి విడిపించాలి. వెళ్లాల్సిన అవసరమేం లేదు, నేనక్కడ ద్వారాలు తెరిచేశాను. అరే, తలుపులు వాటంతా నావే తెరుచుకున్నాయి. ఆయన వచ్చేలోపు మనం ఇక్కడి నుంచి పారిపోదాం. పదండి పదండి. పద ఇమ్లీ, ఇంటికి వెళ్దాం. చిట్టి తమ్ముడు, ఒక్క విషయం చెప్పు, ఇంతకీ నువ్వెవరు? నిజానికి నేనేమీ మీకు బంధువుని కాను. నా పేరు మాత్రం వీర్. ఎవరైనా కాపాడండి, మేము ఇక్కడికి ఎలా వచ్చాం? ఎవరైనా కాపాడండి. ముందు వీటిని తొలగించు త్వరగా. అరే, నువ్వెందుకు పనికిరావు కదా. వీర్ ఏ డస్ట్బిన్ లో ఉన్నాడో నాకు తెలియదు కదా, అందుకే అన్నింటినీ ఇక్కడికి రప్పించాను. నేను ఎందుకు పనికిరానంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. నేను వీర్ దగ్గర ఉత్తర్వులు తీసుకుంటాను. మీరు నా బాసులు కారు, వీరే నా బాస్. తనని కాపాడమని తను చెప్తే నేను కాపాడుతాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను. బాబాయ్. అదిగో అక్కడుంది చుల్బుల్, త్వరగా పద. ఇవాళ ఈ చులుబులు ఖాళీ దెబ్బ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను, ఉండు. ఇమ్లీ, చుల్బుల్, థ్యాంక్స్ అ లాట్.
ఇప్పుడు చెయ్యి. ఇమిలి నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉండి వీరికి సాయం చేస్తాను. నేను ఇప్పుడే వెళ్తున్నాను. వీర్, టేక్ కేర్. నాకు నీ సైకిల్ కావాలి. ఒక గంటలో తిరిగి వచ్చేస్తాను. నేను నీకు సైకిల్ ఇవ్వాలా ఇమ్లీ? ప్లీజ్ ప్లీజ్, సమయం తక్కువగా ఉంది. సైకిల్ నాకు ఇవ్వు, నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ప్లీజ్. ఇవ్వకపోతే ఏం చేస్తావేంటి? నువ్వు మర్యాదగా సైకిల్ ఇస్తావా లేదా? తీసుకో తీసుకో, ఎందుకు అలా అరుస్తావు?